ఇది దీన్ని వాక్కాయ అంటారండి. కొన్ని ప్రాంతాల్లో కలిమికాయలు, కలెకాయలు, కలిక్కాయలు అని పిలుస్తుంటారు. దీంతో నేను చాలా కాలం క్రితము రాయలసీమ మన కర్నూలులో ఒక రైస్ ఐటెం తిన్నాను. చాలా బాగుందండి, సూపర్ ఉంది టేస్ట్. అది పుల్లగా ఉంది, అద్భుతంగా ఉంది. దాన్ని ఇప్పుడు నాకు దొరికాయి, మనకి శ్రావణ మాసంలో దొరుకుతుంటాయి ఎక్కువగా, ఆగస్టు ఈ నెలల్లో తీసుకొచ్చుకున్నాను. ఒక 100 గ్రాముల మటుకు తీసుకొచ్చుకున్నాను. ఇంత పట్టకపోవచ్చు, బహుశా నేను ఒక 1/4 కిలో రైస్ వేస్తున్నాను. దీన్ని పులుపు చూసిన తర్వాత ఎంత పడుతుంది అన్న చూద్దాము. దీన్ని ఏం చేద్దాం, ఫస్ట్ శుభ్రంగా కడుక్కుందాం. ఇక కడగలేదు, తీసుకొచ్చింది యాస్టీస్గా ఉంది, నల్లగా కనిపిస్తుంది కదా. శుభ్రంగా కడుక్కుందాం. కడిగేసి మధ్యలో గింజ ఉంటుందండి, ఆ గింజను తీసేయాలి, చేదుగా ఉంటుంది. దాన్ని తీసేద్దాం. తీసేసి 2 ముక్కలు చేసుకొని దీన్ని మగ్గిద్దాం. నూనె ఎక్కువ వేసి మగ్గిద్దామండి. నూనె ఎక్కువ వేసి మగ్గియడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ మిగిలింది అనుకోండి, ఇది జాడీలో ఎత్తుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు, దీని సీజన్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది పచ్చడికి బాగుంటుంది, పప్పులో బాగుంటుంది, పచ్చడి రైస్ ఐటంగా బాగుంటుంది, అన్ని విధాలుగా రుచిగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి. రైట్, ఇది మనం రైస్ ఐటంకి కావాల్సిన పదార్థాలు, చేసుకునే విధానము ఇప్పుడు చూద్దాము. అయితే మీరు ఫస్ట్ ఏం చేయండి, ఒక 1/4 కిలో రైస్ని ఒక అర్ధగంట నానేసి విజిల్ పెట్టేసి కుక్కర్లో ఒక పొడిగా అయ్యేంత మటుకు ఉడికించుకోండి. మెత్తగా చేసుకోకండి. అన్నం పొడిగా ఉడికించేసి పక్కన పెట్టుకోండి, చల్లారుతుంది. ఈ లోపల నేను చేస్తాను, ఇది కడిగేసి ముక్కలు చేసి కావాల్సిన పదార్థాలు చూపెడతాను. మీరు వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి. ఇదండి, ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుందాం. వీటిని కొన్ని ప్రాంతాల్లో సింగిడి కాయలు అంటారు. సింగిడి అంటే ఇంద్రధనస్సు, రెయిన్బో అంటే ఇది ఇంకో కలర్లో కూడా వస్తుంది. 5-6 కలర్స్ ఉంటాయి ఒకటే కాయ మీద. దానికోసం దాన్ని సింగిడి కాయలను కూడా అంటారు అనుకుంటా. రైట్, ఈ విధంగా కట్ చేసుకుందాం. అన్నిటిని తీసేసి మధ్యలో ఈ గింజ పాటని తీసేద్దాం. అది ఉంచుకోకండి, తీసేయండి మొత్తం. తీసేస్తే నీట్గా కట్ చేసుకొని మగ్గేసుకుందాము. దీనికి రైస్కి కావాల్సిన పదార్థాలు అవి మీకు ఇప్పుడే చూపెట్టేస్తాను. కట్ చేసుకున్న తర్వాత మీకు ఒక నిమిషంలో చూపెడతాను. వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాం. కడిగేసి మధ్యలో కట్ చేసుకున్నాం. లోపల గింజను తీసేసాం. చాలా పుల్లగా ఉన్నాయి. నేను తీసుకొచ్చిన దాంట్లో సగం కాయలు తీసుకున్నాను. 100 గ్రాములు తెచ్చుకున్నాను. దాదాపు సగం కాయలు కట్ చేసి పెట్టాను. ఒకవేళ మిగిలినా కానీ దీన్ని చెప్పే కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది మనం తర్వాత మగ్గేద్దామండి. నూనెలో పక్కన పెట్టుకుందాం. దీనికి ఫస్ట్ బేసిక్ ఒక మసాలా చేసుకుందాం. మనం 1/2 సేరు బియ్యాన్ని ఉడకబెట్టాం. దానికి ఒక 4 చెంచాలు ధనియాలు, 2 చెంచాల శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూను ఇంగువ, ఒక టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 5 ఎండుమిరపకాయలు. వీటిని 4టిని వేరువేరుగా డ్రై రోస్ట్ చేసుకుందాం. నూనె లేకుండా రోస్ట్ చేసేసి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుని ఆ పొడిని పక్కన పెట్టుకుందాం. దీంతో మనకి మధ్యలో పని పడుతుంది, ఇప్పుడప్పుడే పని పడదు. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం, కన్ఫ్యూజన్ ఉండదు. ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి పోపుకు కావాల్సిన పదార్థాలు ఏంటిది, నూనె ఒక 4 చెంచాలు వేద్దాం. ఎక్కువ వేస్తే బాగుంటుంది. కరివేపాకు మనం ఆగ్గా వేస్తే పక్కన పెట్టేస్తారు, అందుకనే చిన్నగా కట్ చేసుకుందాం. కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఏంటిదంటే ఇది పుల్లగా ఉంటుంది కదా, కారానికి గుంజేస్తుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూను పసుపు, ఆవాలు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూను, పల్లీలో గుప్పెడు పల్లీలు తీసుకుందాం అండి. ఎక్కువ వేయనవసరం లేదు. వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఉప్పు 1 టేబుల్ స్పూన్ అండి, 1-1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. పుల్ల వస్తువు కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది. 1-1.5 టేబుల్ స్పూన్. బస్ ఇది కావాల్సిన పదార్థాలు. ముందర ఏం చేద్దాం, దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. చేసుకొని ప్రాసెస్లో స్టార్ట్ చేసేద్దాం రండి. ధనియాల్ని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. శనగపప్పును వేయించుకుందాం. ఇట్లా అన్నిటినీ మన మెంతులు, ఎండుమిర్చి వాటిని కూడా వేయించేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నూనెలో ఒక్కొక్క వస్తువు వేసి మగ్గించుకుందాం. ఫస్ట్ ఇది వేయించేసుకుని
గ్రైండ్ చేసుకుందాం. మనం ఏం చేసాము, చక్కగా పొడిని గ్రైండ్ చేసేసుకున్నాం. గ్రైండ్ చేసుకుని నూనె వేసి, నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాము. ఇంగువ వేగుతోంది. వేగగానే ఏం చేద్దాము, తరిగి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం. వేసేసి ఒక్క నిమిషం అది మగ్గుతుందండి, తొందరగా దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోగానే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వేగుతున్న టైంలో ఏం చేసాము, పోపు, పల్లీలును, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసాము. 2 నిమిషాలు చిటపటలు ఆడతాయి. ఆడగానే వేసేద్దాం. ఒక్క సెకండ్. మనం వేసేసాం కాయలు కూడా, కలిమికాయలు వేసేసాము. అయితే కరివేపాకుని సన్న ముక్కలుగానే తరిగి వేయండి, ఎందుకంటే అది ఏరడానికి వీలు లేకుండా సన్నగా తరిగేస్తే ఏమవుతుంది, కంపల్సరీ తినాల్సి వస్తుంది. అది చాలా మంచిదండి, కళ్ళకి, జుట్టుకి, అన్నిటికీ కరివేపాకు అన్నది దివ్యావసరం. కాబట్టి కరివేపాకు కంపల్సరీ తినాలి, తీసి పక్కన పెట్టేది. తినాలి అంటే ఏం చేయాలి, సన్నగా తరిగేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. రైట్, ఇది ఒక్క నిమిషంలో మెత్తబడిపోతుంది. మెత్తబడగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేద్దాం. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది, నీరు బయటకు వచ్చేసి ఫాస్ట్గా అయిపోతుంది. తీసుకున్న ఉప్పులో కొద్ది భాగం వేద్దాం, మిగతా కొద్ది భాగం అన్నంలో వేసి కలుపుకుందాం. రైట్, మనకి పూర్తిగా మగ్గిపోయాయి, పక్కన పెట్టుకున్నాం. అన్నం రెడీగా ఉంది. ఉప్పుని రైస్ మీద వేసేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్, అది కూడా వేసేద్దాము. ఇది కూడా వేసి ఒకసారి కలుపుతాను. ఇది వేడిగా ఉంది, చల్లారిన తర్వాత మొత్తాన్ని కలిపి మీకు నెక్స్ట్ స్టెప్కి చూపెట్టేస్తాను. ఇదండి, నేను ముందర చెప్పినట్టు చాలా సంవత్సరాల క్రితం నేను కర్నూలులో తిన్నటువంటి కలిమికాయలు, లేదా కలికాయలు, లేదా కలక్కాయలు, వాక్కాయ రైస్. సూపర్ ఉంటుందండి, పుల్లగా ఉంటుంది. చూసి చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. పల్లీలు అవి పడి ఉంటాయి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేయించి వేసేయండి, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. తిని చూసి రుచి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.